వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నేను మీ ముందుకి అప్డేట్స్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టర్ తన లైఫ్ టైంలో సంపాదించిన మొత్తాన్ని ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి సో తను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఆ ల్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ సలహా కావాలి, అదేవిధంగా ఒక మంచి నాలెడ్జ్ అనేది కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఫ్యూచర్లో మనకు ఎక్కడ ఎటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ హైవే ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది, సో ఇవన్నీ ముందుగానే తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకి అప్డేట్స్ని తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో అందులో భాగంగానే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ విజయవాడ హైవేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ ఈ నేషనల్ హైవేని NH65 అని పిలుస్తారండి. సో మనకి ఇండియాలో ఉన్న అన్ని నేషనల్ హైవేలతో ఇది కూడా ఒక హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న హైవేగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ రద్దీ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఫెస్టివల్స్ టైంలో హైదరాబాద్ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఫ్లో అనేది ఈ హైవే గుండా జరుగుతుంది. అండ్ రెండు తెలుగు రాష్ట్రాలని కలిపే హైవే కాబట్టి అండ్ క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టివిటీ, ఇటు హైదరాబాద్కి అటు అమరావతికి కలిపే కనెక్టివిటీ ఉన్న హైవే NH65. సో ఈ నేషనల్ హైవే 65కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి ప్రస్తుతము ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవేని 4 లైన్లుగా ఉన్న ఈ హైవేని 6 లైన్గా ఎక్స్పాన్షన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా రావడం అనేది జరిగిందండి. లేటెస్ట్గా ఈ హైవేకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడానికి టెండర్లను కూడా రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో మధ్యప్రదేశ్కి చెందిన ఒక కంపెనీ ఈ టెండర్లని దక్కించుకోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా ఈ సంస్థకి ఒక ఒప్పందం కూడా కుదిరిందండి. అయితే ఈ హైవేకి సంబంధించిన ల్యాండ్ సర్వే అదేవిధంగా ఈ హైవేకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎక్స్పాన్షన్ చేయాలని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఈ కంపెనీ ఒక 6 monthsలో ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ అనేది రిలీజ్ అవుతాయండి. దాని తర్వాత ఈ హైవే ఎక్స్పాన్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి భవిష్యత్తులో మనకి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్టివిటీ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు LB నగర్ నుంచి దండుమల్కాపూర్ వరకు 6 లైన్గా ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దండుమల్కాపూర్ నుంచి నెక్స్ట్ ఆంధ్రలో ఉన్న గొల్లపూడి వరకు దాదాపుగా 265 కిలోమీటర్ల వరకు ఈ హైవేని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అమరావతికి అదేవిధంగా ఆంధ్రాకి వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి టైం కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో సో అటు విజయవాడ కానివ్వండి అటు క్యాపిటల్ అమరావతి కానివ్వండి తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది భవిష్యత్తులో ఉండబోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ హైవే డెవలప్మెంట్లో రీసెంట్గా మనకు చాలా అప్డేట్స్ గతంలో నేను మీకు ఒక వీడియో ద్వారా రూపొందించడం అనేది జరిగింది. సో ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి. విజయవాడ హైవేకి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్స్ అండ్ ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ మనకి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, సో అటువంటి వీడియోస్ని గతంలోనే నేను మీకు ఒక వీడియోని చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ హైవేలో ఏంటంటే భవిష్యత్తులో RRRకి కూడా ఈ హైవే నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8523883284 అండి. సో నేను రెరా సర్టిఫైడ్ ఏజెంట్. సో మీకు కావాల్సిన మంచి ప్రాపర్టీని నేను మీకు సజెషన్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఇటువంటి హైదరాబాద్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే అండి. సో ఈ విషయం గనక మీకు నచ్చితే దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి
వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో ఒక 10 మందికి మీరు సహాయం చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.